జయలక్ష్మి నారాయణ్. విజయలక్ష్మి మహత్యం. విజయలక్ష్మి అంటే ఎవరు? ఆమె ఏం చేస్తుంది? 6వ కళ అమ్మవారికి, అష్టలక్ష్ముల్లో అమ్మవారికి 6వ లక్ష్మి. ఈమె లేకపోతే మనం ఏ పనులు చేసినా అన్నీ ఉట్టివే, వేస్ట్. మనకు తెలుసు, రోజు మనం బోర్డు పనులు చేస్తుంటాం, ఎన్ని వేస్ట్ అవుతుంటాయో మనం పర్ఫెక్ట్గా తెలుసు మనకి. సో కాబట్టి ఆమె ఉండకపోతే మన పరిస్థితి ఏంటి అంటే కనుక, ఈమె మహామాత ద్వైతోటి రాక్షసుల్ని దేవతలు ఓడించారు. కాబట్టి విజయలక్ష్మి యుక్తుడు అవ్వడం వల్లనే విష్ణువు సృష్టిలో అజేయుడైనడు. ఆయనకి విజయలక్ష్మి ఉంటుంది కాబట్టి ఈమె పేరే అపరాజిత. మనము దసరా రోజున జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి జమ్మి చెట్టుని అందరికీ ఇస్తాం, బంగారం బంగారం. ఎందుకు అంటే జమ్మి చెట్టుని కూడా ఏమంటారంటే అపరాజిత వృక్షము అంటారు. అంటే ఎప్పటికీ ఓడిపోనిది, ఏ పరిస్థితుల్లో అయినా ఓటమి తెలియదు. పరిస్థితులు చండాలంగానే ఉంటాయి, మంచివే ఉండవు. అప్పుడే కదా మన తెలివితేటలు తెలుస్తాయి. అందుకని అప్పుడు మనం చాలా తెలివితేటలు వాడిస్తే ఆ తెలివితేటలకు కావాల్సిన పరిస్థితులన్నీ మనకి ఇస్తుందట. సర్వకార్యాలను సాఫల్యము చేసి విజయలక్ష్మిని ఆరాధించాలి. అందుకని ఈ లక్ష్మి రాజయోగాన్ని ఇస్తుంది. తెలిసి కానీ తెలియక కానీ ఎవరు విజయలక్ష్మి ఆరాధన చేస్తారో వారికి ఏ విధమైన కష్టాలు వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక రోజు వాడికి విజయం వరిస్తుంది. దాంట్లో సుదర్శనుడు అనే ఒక కథ ఉంది. పూర్వం ఒకప్పుడు మనోహరమైన ఆమెను వీడు పెళ్లి చేసుకున్నాడు. విధివసమైన భర్తను ఆ దౌష్యంతో సంపదలు కోల్పోయాడు. ఒకానొక కుమారుడు సుదర్శనుడు సహా అడవులకు పారిపోయింది. సుదర్శనుడితో తీసుకుని మనోరమ అనే ఆమె విధివసంలో భర్త చనిపోతే ఆ సుదర్శనుడు అనే చిన్న బాబుని ఎత్తుకుని తనని కాపాడుకోవడానికి, పుత్రుడిని కాపాడుకోవడానికి క్షత్రియులు ఏం చేసేవారు, యుద్ధంలో వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ శక్తిని కూడగట్టుకుని తర్వాత యుద్ధం చేసి రాజ్యాన్ని పొందేవాళ్ళు. అలా ఆమె కూడా పారిపోయింది కొడుకుని తీసుకుని. గంగా తీరమందలి అడవులకి చేరి నిషాదులు అంటే దొంగలు, ఆమె వద్ద ఉన్న స్వల్ప ధనము కూడా తీసుకునేది. అలంకరించుకొని ఉన్న విలువైన ఆభరణాలు సమస్తము అపహరించుకుపోయారు. కట్టుకున్న బట్టలతో మాత్రమే మిగిలింది ఆ తల్లి. పసికందితో సహా చెరువులో భరద్వాజ ఆశ్రమము చేరి ఆ ఋషిని శరణు కోరింది. మనోరమ కథ విని భారద్వాజుడు చాలా బాధపడ్డాడు. తల్లి, నీ కుమారుడు పెరిగేంత వరకు నా దగ్గరే ఉండి అన్నీ ఓర్చుకో, మా ఆశ్రమంలో ఉండు, వాని శ్రేయస్సుకు గాను ఏదైనా ఆలోచిద్దాము అని చెప్పాడు. అంతలో ఆమె అక్కడే ఉండిపోయింది. ఈ సంగతి తెలిసి శత్రువర్గం వారు ఆమెని ఎలా అయినా చంపాలని, సుదర్శనుని కూడా ఎలా అయినా చంపాలని ఆశ్రమం మీద దాడి చేశారు. విధివసంలో ఆ తల్లి కొడుకులు ఎక్కడో ఒక చోట దాక్కుంటూ బతుకుతూ వచ్చారు. ఆ సమయంలో ఎచ్చటికో వెళ్ళిన భరద్వాజుడు మళ్ళీ వచ్చి జరిగింది తెలుసుకుని ఆగ్రహించి వారిని శపించి తన తపశక్తిని వృధా చేసుకోవాలని అనుకోలేదు. మనం ఎప్పుడు కానీ ఎంతో జపం చేస్తాం, వేరే వాళ్ళని శపించడం వల్ల మన తపశక్తి వృధా అయిపోతుంది. దానివల్ల మనకు వచ్చేది కూడా పోతుంది. అందుకని ఎవరిని పడితే వాడిని వీడు ఇట్లా అయిపోవాలి, వాడు అట్లా అయిపోవాలి అని అనకూడదు. వాడికి బుద్ధి ఇవ్వాలి భగవంతుడు అని కోరుకోవాలి. ఇది మనకి ఋషులు ఆచరించి చూపిస్తున్నారు. అప్పుడు వారిని పిలిచి తపశక్తి వృధా చేసుకోదలుచుకోలేదు. అందుకే సుదర్శనుడు చేరవించి, నాయనా, నీ అభివృద్ధికి నేను చెప్పినట్లు చేయి, ఇక నుండి నిత్యం దేవిని ఆరాధించు. మహామాయ ఈమె, మహాలక్ష్మి అయిన ఈమె షష్ఠ కళ అంటే 6వ కళనే విజయలక్ష్మి అంటారు. ఆమె అనుగ్రహం లేనిదే ఎవ్వరికీ జయము కలగదు. కాబట్టి నీవు విజయలక్ష్మి పూజలు చెయ్యి, ఆమె నిన్ను కాపాడుతుంది అని బోధించి పంపాడు. దానికి ఆ బాలుడు అంగీకరించాడు. భారద్వాజుడు మంత్రోపదేశం చేశాడు. ఆనాటి నుంచి సుదర్శనుడు ఆ మంత్రంని నిత్యము జపించసాగాడు, విజయలక్ష్మిని ఆరాధించసాగాడు. ఆ తల్లి ప్రభావం వల్ల అటుపై వారికి ఎలాంటి ఆపద రాలేదు. సుదర్శనుడు యుక్త వయసు అయ్యాడు. అప్పటికే భారద్వాజుడు అతనికి అన్ని శాస్త్రాలు, ధనుర్విద్యలు నేర్పించాడు. శృంగబేర మేలు నిషాదరాజు, సుదర్శనుడు శృంగబేరము అనే రాజు, నిషాదరాజు అంటే దొంగలకి రాజు, సుదర్శనుడికి స్నేహితుడయ్యాడు. అతనితో ఒక మంచి రథాన్ని బహుకరించాడు. మంచి ధనుస్సు బాణాలు ఇచ్చాడు. అతడు ఆ ధనుర్బాణాలను ధరించి రథంపై వస్తుంటే గొప్ప యువరాజులాగా ఉండేవాడు. ఎక్కడ పోతుంది క్షత్రియ లక్షణం. అయితే వాళ్ళ అమ్మ కట్టుకునేటప్పుడు ఏమో మంచి చీరలు లేవు, అంటే నార చీరలు కట్టుకుని కడుపు నింపుకోవడానికి కందమూలాలు తప్ప వాళ్ళకి ఇంకే ఆస్తైనా ఉందంటే అది ఏమీ లేదు. ఇలా ఉండగా కాశీరాజు కుమార్తె శశికళకు స్వయంవరం అని తెలిసి శశికళ విజయలక్ష్మి భక్తురాలు తనకు ఎటువంటి భర్త లభిస్తాడో అని ఆలోచిస్తూ అమ్మవారిని ఆరాధించి పడుకుంటే
ఆ రాత్రి అమ్మవారు స్వప్నంలో విజయలక్ష్మి కనిపించింది. ఇతడే నీకు అర్హుడు అని చెప్పి, అతడు ఏ దేశపు రాజకుమారుడో అతని పేరేమిటో తెలియవు. భారద్వాజ ఆశ్రమంలో చేరి ఒకనొక బ్రాహ్మణుడు శశికళా స్వయంవర వృత్తాంతం తెలుపగా నిషాదరాజు ప్రోత్సాహంతో సుదర్శనుడు స్వయంవరానికి వెళ్ళాడు. ఋషి నుండి తల్లి ఆశీస్సులు తీసుకొని తన రథంపై ఎక్కి కాశీకి వెళ్ళాడు. అక్కడ శశికళ స్వప్నంలో అమ్మవారు చూపిన సుదర్శని రూపం చిత్రం గీసి దానిని దండకిచ్చి, ఇందులో గలవాడే నా వరుడు కాబట్టి అట్టివాడు వస్తే నన్ను కన్యాదానం చెయ్యి, ఇంకా నేను స్వయంవరానికి రాను అని చెప్పేసింది. కానీ అప్పటికే రాజులు చాలామంది వచ్చి ఉన్నారు. రాజు సుబాహుడు చిత్రపటాలని చూపించి వారికి ఇటువాడు ఎవరైనా ఉన్నాడో చూసి రమ్మంటే నిషాదరాజుతో కలిసి వచ్చిన సుదర్శనుని చూసి ఆ వార్త తెలుసుకుని రాజుకు చెప్పారు. రాజు శశికళా సుదర్శనుల కళ్యాణంకు సిద్ధపరిచాడు. అది విని స్వయంవరానికి వచ్చిన సింధు, కరుస, మద్ర, మహిష్మతి, చోళ, పాంచాల, కర్ణాటక, కామరూప, విదర్భ, కోసలాది దేశాల రాజులందరూ కోపించారు. ఈ రాజులందరూ కూడా తమకు అవమానం జరిగిందని భావించి అందరి సైన్యాలు కలిసిపోయాయి. 4 అక్షౌణిల సైన్యం వాళ్ళు కాశీరాజుపై యుద్ధం ప్రకటించారు. సుబాహుడి సంగతి తెలుసుకుని సుదర్శనుడికి చెప్పాడు. సుదర్శనుడు విజయలక్ష్మిని ధ్యానించాడు. స్వల్ప సైన్యంతో మిత్రుడైన నిషాదరాజు తోడు ఉండగా తన రథాన్ని అధిరోహించి శత్రుసేనలపై కలపడ్డాడు. 1-4 అక్షౌణుల సైన్యం అది యుద్ధం చేస్తూనే ఉన్నాడు. విజయలక్ష్మిని స్మరిస్తూనే ఉన్నాడు సుదర్శనుడు. అంతే, తక్షణమే యుద్ధరంగంలో ప్రత్యక్షమైంది. ఆమె ఎలా ఉందంటే తల మొత్తం అంతా కెంపులతోటి ధరించిన కిరీటం ఉందట. కెంపు అంటే ఎట్లా ఉంటుంది, దానిమ్మ గింజల్లాగా ఉంటుంది. అట్లాంటి శరీర ఛాయ అమ్మవారి. అది చూస్తుంటే అసలు సూర్యుడు కనిపిస్తున్నాడా అమ్మవారు కనిపిస్తుందో అర్థం కావట్లేదట. అలా ఉండేలా ఎర్రటి పట్టు చీర కట్టుకుని ఉందట. ఎర్రటి ఆభరణాలు, ఎర్ర పూలమాలలు ధరించి శంఖము, చక్రము, గద, ఖడ్గము, ధనుర్బాణాలు, తోమరము, కుంతలము ధరించి 8 చేతులతో గరుడ వాహనం మీద నుండి దిగింది. రణరంగంలోకి శత్రు సైన్యాలను ఎక్కడికక్కడ నరికి పాడేసింది. అంతే, శత్రువులు లీలగాను, నిషాదుడు, సుబాహుడు, సుదర్శనుడు అస్పష్టంగానూ ఆమెను చూశారు. ప్రళయంలా ముంచుకొచ్చిన సైన్యం పట్టుమని 10 గడియలు కూడా లేకుండా పోరాడకుండానే సమసిపోయింది. విజయలక్ష్మిని కాశీరాజు అనేక విధాలు ప్రార్థించారు. సుదర్శనుడు భక్తి పారవస్యంతో ఆ తల్లికి బాధాక్రాంతుడైపోయాడు. విజయోత్సాహంతో ఆ తల్లి, సుదర్శన వెళ్ళు, అయోధ్యాపతి ఈ యుద్ధంలో చనిపోయాడు, ఆ రాజ్యం నువ్వు ఏలుకో, నేను నీ రాజధానిలో వెలుస్తాను అని చెప్పి అనుగ్రహించి అదృశ్యమైపోయింది. సుదర్శనుడు శశికళను మనవాడి అయోధ్యను పరిపాలించి అఖండ సుఖ విజయాలను పొందాడు. అపూర్వమైన ఈ విజయలక్ష్మి మహత్యం విన్నా చదివినా సర్వ విజయాలు, సర్వ సుఖాలు కలుగుతాయి.